ప్రాంతంలో స్థానం ఇవ్వబడింది. మీరు గమనించండి, ఈ వాక్యాన్ని మీరు చదివితే ఐగుప్తులతో కలిసి యోసేపు గారు ఎప్పుడు తినలేదు. ఐగుప్తులు వేరే టేబుల్ మీద ఉంటే యోసేపు గారు వేరే టేబుల్ మీద ఉండి తినే పరిస్థితి ఉండేది. గొర్రెల కాపర్లు అంటే హేయులు, గొర్రెల కాపర్లు అంటే హేయులు, గొర్రెల కాపర్లు అంటే ఇష్టం లేనివారు, గొర్రెల కాపర్లు అపవిత్రులుగా జీవించేవారని ఆ కాలంలో ఉన్న సమయంలో గొప్ప శుభవార్త మొట్టమొదటిగా ఈ భూలోకంలో దేవుడు పంపించింది హేయులుగా పిలువబడే గొర్రెల కాపర్లకి. హల్లెలూయా. మీరు ఆలోచించాలి. మనమంటే అందరికి ఇష్టం ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. మనమంటే అందరికి ఇష్టం ఉండాలని రూలు లేదు. కానీ మనం ఏం చేస్తుంటామంటే అందరి దృష్టిలో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తుంటాం. నువ్వు మనుషుల దృష్టిలో మంచిగా ఉండడానికి ప్రయత్నించే కంటే దేవుడి దృష్టిలో ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది ప్రయత్నించడం చాలా మంచిది కదా. మీరు నాకు ఫోన్ చేశారనుకోండి,